అత్తయ్య, ఇక లాభం లేదు. నేను ఎలాగైనా ఇండియాకి రప్పిస్తాను. మా అమ్మ చనిపోయిందనే విషయం నా మరదలకు చెప్పకురా. ఈ బ్యాగ్ లో మీ అత్తయ్య గారి తాలూకు ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగో అన్నయ్య, నా మేనకోడలికి నేనే ఫ్రూట్ పోస్తాను. దీపావళి రోజున నా అరిచేయి కాలితే అత్తయ్య ఎంతలా విలువెల్లాడిపోయిందో. నాకప్పుడు చిన్న గాయం అయితేనే అత్తయ్య ఎంత బాధపడిందో. అలాంటిది అత్తయ్య ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఫ్లైట్ లోనే పైనే కాలిపోతుంటే ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందో బాబా. అత్తయ్య, ఆ క్షణంలో నువ్వు ఎంత నరకం అనుభవించుంటావు అత్తయ్య. అత్తయ్య, నా అత్తయ్య. అలేఖ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. బావా, అత్తయ్య చనిపోయిందన్న విషయం నీకు తెలిసిన దగ్గర నుంచి నువ్వు ఏడ్చి ఏడ్చి నీ కన్నీళ్ళు ఇంకిపోయి ఉంటాయి. నాకెప్పుడే కదా తెలిసింది. ఏడువు నువ్వు, నన్ను ఏడువు నువ్వు, ఏడువు నువ్వు. అలేఖ్య, నువ్వు ఇప్పుడు ఎంత ఏడ్చినా అమ్మ తిరిగి రాదు. కానీ ఇప్పుడు నువ్వు ఏడవటం వల్ల నీ కడుపులో బిడ్డకు ప్రమాదం. ప్లీజ్ రా, ఏడవద్దు ప్లీజ్. బావా, డాడీ చనిపోయారు, అత్తయ్య చనిపోయింది. ఇప్పుడు ఠాకూర్ గారు నన్ను దత్తత తీసుకుంటానంటున్నారు. భగవంతుడా, మా అమ్మ చనిపోయిన వార్తతో దత్తత కార్యక్రమం క్యాన్సిల్ అవ్వకుండా చూడు స్వామి. ఆ తండ్రి ఈ కూతురి మీద కోటి ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఒరే, నేనిప్పుడు దత్తతకి వెళ్ళడం అవసరమా? చెప్పరా, ఆయనకి కూతురుగా వెళ్ళడం అవసరమా? అసలు అత్తయ్య చనిపోయిందన్న విషయం తెలిసి బాధలో ఉన్నాను. ఇప్పుడు ఆయనకి దత్తత వెళ్ళడం అవసరమా? అయ్యో, నేను అనుకున్నదే జరుగుతుంది. అలాగే డిసిషన్ మార్చుకుంది. రాఘుడు గారి దత్తత వెళ్ళే విషయంలో
ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంది. అరే, నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాను. నిజంగా నేను ఇప్పుడు ఠాగూర్ గారికి దత్తత వెళ్ళడం కరెక్ట్ రా? ఎందుకంటే డాడీ అత్తయ్య దూరం అయిపోయారని నేను ఎంత బాధపడుతున్నానో, తన సొంత కూతురు కూడా దూరం అయిపోయిందని ఠాగూర్ గారు కూడా ఎంతో బాధపడుతుంటారు కదా. అవును లేఖ్య, పాపం ఎన్నో రాత్రుళ్ళు బాధతో కుమిలిపోయి ఉంటారు. అవును. ఆయన పడిన బాధ ఏంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందిరా. ఆయన మనలాగే బాధలో నుంచి వచ్చిన వారు. నేను ఆయనకి దత్తత వెళ్ళడమే కరెక్ట్. కరెక్ట్ బావా. అయినా మనకి ఇప్పుడు ఎవరున్నారా? చెప్పరా, ఎవరున్నారు? నీకు అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు, ఠాగూర్ గారికి ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఆయనకి కూతురుగా వెళితే పైనున్న మమ్మీ డాడీ మామయ్య అత్తయ్య ఎంతో సంతోషిస్తారా. నా బిడ్డలకు ఒక మంచి మనిషి దొరికాడని ఎంతో సంతోషిస్తారు. బావా, మీరంతా ఆయనకి దత్తత వెళ్ళమని చెప్పినా, నేను వెళ్ళడానికి అంగీకరించినా నా మనసులో ఏదో మూల వెళితిగా ఉండేది. అది ఇప్పుడు లేకుండా పోయింది. నాకప్పుడు అత్తయ్య ఉందన్న ధైర్యంతో ఉండేదాన్ని. ఇప్పుడు అత్తయ్య కూడా లేకపోవడంతో ధైర్యం కూడా పోయిందిరా. నాకిప్పుడు అత్తయ్య లాంటి మనిషి కావాలి, మా డాడీ లాంటి మనిషి కావాలి. అలాంటి లక్షణాలున్న మనిషి ఒక్క ఠాగూర్ గారేరా, ఠాగూర్ గారే. నేనిప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకి కూతురుగా వెళ్తాను. ఆయన కోసం అనేది పక్కన పెడితే నా కోసం వెళ్తాను. ఆయనలో నా తండ్రిని చూసుకుంటాను. ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమలో నా అత్తయ్యని చూసుకుంటాను. అలేఖ్య, ముందు నీళ్ళు తాగు. అలేఖ్య, ఇక నేను మా అమ్మ విషయం అస్సలు బాధపడను. ఎందుకంటే మా అమ్మ నాకు దూరం అవ్వలేదు. ఇదిగో మా అమ్మ. ఈ బాబా ఎప్పుడు ఏడవకుండా ఉండాలంటే మా అమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఓకేనా? బావా, నన్ను నవ్వమని చెప్పి నువ్వేడుస్తున్నావేంటి బావా? ఉల్లిపాయలు మహిమమ్మ ఘాటుగా ఉన్నాయి. అలాగే చెప్పడం మర్చిపోయాను. మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరం గ్యాదర్ అవుతున్నాం. నేను అనుష కూడా వెళ్తున్నాం. నువ్వు రాగలవా? బావా, ఎప్పుడో కాలేజ్ రోజుల్లో వాళ్ళందరినీ చూశాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ చూసే అవకాశం వచ్చింది. నాకు ఇబ్బంది అయినా వస్తాను బావా. అనుష, మన ఓల్డ్ స్టూడెంట్స్ బ్యాచ్ మొత్తం వచ్చాం. ఇంకా అలెక్యూ స్పీకర్ రాలేదండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫోన్ చేశాను, దారిలో ఉన్నారంట. ఓహో. వచ్చేస్తారు.
అలేఖ్యా శ్రీకర్. నా కూతురి చావుకి కారణమైన అలేఖ్యా శ్రీకర్. మీరిద్దరూ లోపలికి వెళ్ళారు, కానీ బయటికి వచ్చేటప్పుడు మాత్రం శవాలుగానే వస్తారు. హాయ్ అలెక్య. హాయ్ హే ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? అలేఖ్య, నువ్వు అమ్మవి కాబోతున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అలేఖ్య, బాగున్నావా? బాగున్నాను. ఏంట్రా, పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను. మా మిస్సెస్ సబ్ కలెక్టర్ గా పనిచేస్తుంది. వెరీ గుడ్. అనుష, బావా, వీడు మీకు గుర్తున్నాడా? వీడు నాకు లైన్ వేసేవాడు. 2 సార్లు లవ్ లెటర్ కూడా ఇచ్చినట్టున్నాడు. అవును అలేఖ్య, అలా ఇచ్చినందుకు వీడి చేత తన్నులు కూడా తిన్నాను. ఒరేయ్, ఇంకా ఎందుకు గట్టిగా ట్రై చేయలేదు? నేను నిన్నే ప్రేమించేదాన్నేమో. ఈ రౌడీగాడు నీ మీద గాని అనూష మీద గాని చూపు పడనిచ్చేవాడా? అలా చూస్తే మా అందరిని ఓ ఆట ఆడుకునేవాడు. ఏరా ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చిన ఈ స్టూడెంట్స్ ఇదే కాలేజీలో అప్పుడు చదువుతున్నప్పుడు నేను అటెండర్ గా పనిచేశాను. వీళ్ళకి సర్వ్ చేసే అవకాశం నాకు కూడా ఇవ్వండి. భలేవాడివే, రా వచ్చి మాకు హెల్ప్ చేయి. వాడేంటి ఎవరితో మాట్లాడడం లేదు? వాడు ఇంకా అనుషని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా వాడికి అనుష దక్కదని డిసైడ్ అయిపోయాడు. కానీ ఇంకా అనుష పెళ్లి చేసుకోకుండా ఇక్కడ కనిపించేసరికి వాడి మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏరా, ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నావా? అవును. నాకు శ్రీకర్తో నిశ్చితార్థం అయిపోయింది. రేయ్, నేను అనుషకి లైన్ వేసే రోజుల్లో వద్దు వద్దు అని నా వెంట పడేవాడివి. దానికి కారణం నువ్వు అనుషకు లైన్ వేస్తున్నావేమో అనుకున్నాను. కానీ నాకు అనుషకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన వాడివి ఎలా రా తను పెళ్లి చేసుకుంటున్నావు? ఎలా? పరిస్థితులు రా బాబు, పరిస్థితులు అలా వచ్చారా? ఒరే, ఈసారి నా పేరు చెప్పి కొట్టండి రా. అయ్యండి, గట్టిగా కొట్టండి. హాయ్ దీపిక. హే, బాగున్నావా? బాగున్నానే. బాగుండడం ఏంటి? ఇది ఇప్పుడు పెద్ద సీరియల్ రైటర్ అయిపోయింది. అవునా? అవునండి, నా భార్య పెద్ద రైటర్.
రాత్రి హిందీ సీరియల్ చూసి పగలు తెలుగు సీరియల్ రాస్తుంది. ఈయన మా హస్బెండ్ ప్రతాప్ రాజు, ఫుడ్ కార్పొరేషన్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఓహో, హాయ్. 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 హాయ్ అలక్య. నువ్వు చందువు కదా? ఐఎమ్ చందు. ఓ చందు, నువ్వు ఒకసారి లేడీస్ హాస్టల్ గోడ దూకి ఏదో చేయబోతుంటే హాస్టల్లో అమ్మాయిలందరూ నిన్ను చితక బాధేశారు, గుర్తుందా? ఏంటి ఈయన అలాంటి వారా? ఏమండి, మీరు పెద్ద శ్రీరామచంద్రులేమో అనుకున్నాను. ఛీ! ప్లీజ్ అలక్య, నాకెవరు పిల్లనివ్వకపోతే దొరికిన ఈవిడకి కన్యాశుల్కం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాను అలక్య. నువ్వేంటి మా ఇద్దరికి ఫిట్టింగ్ పెట్టేస్తున్నావు? వద్దలేక్య. ఓకే ఓకే, నేనేదో సరదా కన్నాను చందు. మీ ఆయన చాలా మంచివాడు, బుద్ధిమంతుడు కూడా. సరదాగా అందిలేవో. ఏంట్రా విక్రమ్, బాగున్నావా? బాగున్నాను అనుష. ఏరా, ఏం చేస్తున్నావు? నేనిప్పుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు చాలా అందంగా తయారయ్యావు అనుష. నేను సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాను, అందులో నిన్నే హీరోయిన్ గా పరిచయం చేస్తాను. నేను డాక్టర్ని రా, నన్ను యాక్టర్ని చేసేస్తావా? ప్లీజ్ అనుష. నువ్వు ఇంకా బతిమాలే బుద్ధి పోనిచ్చుకోలేదు, ఇడియట్. అచ్చరే, అప్పుడు మాట్లాడితే బతిమాలి డబ్బులు అడిగేవాడు కదా? అప్పుడేంటి, ఇప్పుడు కూడా అడుగుతాను. ఒక 3,000 ఉంటే ఇవ్వు అనుష. అదేంట్రా, సినిమా డైరెక్షన్ చేయబోతున్నానన్నావు కదా? మా ఇండస్ట్రీలో సినిమా డైరెక్షన్ అవకాశం ఇచ్చినా అసలు డబ్బులే ఇవ్వరు అనుష. నిజం, సినిమా ఇవ్వడమే గొప్ప అంటారు, సక్సెస్ అయ్యాక మాత్రం కోట్లు ఇస్తారు. మా బ్రతుకులన్నీ సక్సెస్ మీద ఆధారపడి ఉంటాయి. మా కష్టాలు ఎవరికి చెప్పుకోలేము అనుష. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావురా. నువ్వు తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతావు. నువ్వు పడ్డ కష్టాలకు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం వస్తుంది. ఇక్కడ అందరి ముందు బాగోదు, కొంచెం పక్కకి రా, ఇస్తాను, పద. ఓకే. చదువులు చెప్పిన గురువుల మధ్య మనమంతా ఇలా కలుసుకోవడం నిజంగా నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. అసలు ఇలా మనం కలుసుకుంటామని నేను కలలో కూడా ఊహించుకోలేదు. మన కాలేజ్ డేస్ అన్ని హ్యాపీ డేసే. మనమంతా ప్రాజెక్ట్ వర్క్ మీద టూర్కి వెళ్ళినప్పుడు చేసిన అల్లరి సందడి అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు నేనెంతో ఫీల్ అయిపోయేదాన్ని. ఇక నుంచి మనమంతా ప్రతి సంవత్సరం కలుసుకొని ఒకరి సుఖాలు ఒకరు తెలుసుకొని ఒకరి కష్టాల్ని ఒకరు పంచుకుందాం. అలేఖ్య, నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు నీ బావ శ్రీకర్ కూడా పోతాడు. ఫ్రెండ్స్, మీరందరూ ఒకసారి మన అలేఖ్యకి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే అలేఖ్య నాన్నగారు చనిపోయారని మీ అందరికీ తెలుసు. తండ్రి లేని బాధ ఏంటో తెలిసిన అలేఖ్య కూతురు లేని తండ్రి బాధని అర్థం చేసుకుని ఆ తండ్రికి తను బిడ్డగా దత్తత వెళ్లబోతూ ఆయన బాధని తీర్చబోతోంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు అయిపోయారు.
హుసేన్ కూర్చో. హుసేన్, ఈ రోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజు. నా కూతురు అలేఖ్యని నేను దత్తత తీసుకుంటున్నాను. డాడీ, ఇప్పుడు నేను వెళుతుంది మీకోసమే డాడీ. మిమ్మల్ని ఆయనలో చూసుకోవడానికి వెళ్తున్నాను. మీరు నాకు దూరం అయిపోయారన్న ఫీల్తో ఉన్నాను. నేను ఆయనతో ఉంటే మీరు నా దగ్గరే ఉన్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. నా రక్తం పంచుకు పుట్టిన నా కూతుర్ని దత్తత తీసుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. నా భర్త జైల్లో ఉన్నాడు. వాడి రూపం నా కడుపులో ఉంది. అమ్మ ఎలాగూ నాకు లేదు. బావ ఎన్నాళ్ళని నాకు తోడుగా ఉంటాడు. వాడికి కూడా పెళ్ళవుతుంది. అప్పుడు వెళ్ళిపోతాడు. వెళ్ళకపోయినా పంపేయాలి కదా, లేకపోతే బాగుంది కదా డాడీ. అది నా విషయంలోనే జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించాక నా మంచి చెడులు చూసుకోవడానికి ఒకరు కావాలనుకున్నాను. ఏదో ఒక విధంగా నా కూతురు నా దగ్గరికి రావాలని, అందుకే ఆయనకి దత్తత వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను డాడీ. నా దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రూపంలోనైనా నా కూతురు నాకు దగ్గరగా ఉంటుంది. వన్ మినిట్, ఇప్పుడే వస్తాను. ఠాగూర్, నువ్వు చేసిన పాపాలు నిన్ను అంత తేలిగ్గా వదలవురా. నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఆశీర్వదించండి డాడీ. అన్ని సవ్యంగా జరిగేటట్టు చూడండి. కృపతో పితా పుత్ర పవిత్రాత్మ
సామెతలు 9వ అధ్యాయము 34వ వచనము. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. పదహారవ అధ్యాయము 34వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా నీ ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మీరు మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియును, మహిమయును నిరంతరము నీవే ఉన్నది తండ్రి. ఆమేన్. ఈ అమ్మాయిని నీ కన్నబిడ్డగా దత్తత స్వీకరించడానికి సిద్ధమయ్యావు. ఆ ప్రభువు నీ వెంట ఉండి నీ మంచిని, నీ ఉద్దేశ్యాలను గ్రహించి ఈ పని చేయించుచున్నాడు. ఆమేన్. అలేఖ్యా, ఠాకూర్ నిన్ను దత్తత తీసుకోబోతున్నాడు. అతనికి బిడ్డగా వెళ్ళుటకు నువ్వు అంగీకరించుతున్నావా? అంగీకరించుచున్నాను. ప్రభువా, ఈ బిడ్డ తండ్రి ఉద్దేశ్యాలు ఎంతో పవిత్రమైనవి, ఎంతో ఆదర్శమైనవి. వీరికి నీవు తోడు నీడగా ఉందువుగాక. ఆమేన్. ఈ టైం కోసమే మనం ఎదురు చూస్తుంది. అవునరా. ఇది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రాజేశ్వరి. అవునండి, ఇక అలేఖ్య జీవితానికి ఏమీ లోటుండదు. మళ్ళీ తనకి పూర్వ వైభవం వస్తుందండి. ఠాగూర్ గారు దత్తత తీసుకుంటుంది అలేఖ్యనే కాదు, కడుపులో ఉన్న అలేఖ్య బిడ్డను కూడా. అవునమ్మా, ఇద్దరిని. ఇదిగోండి, మీరిక్కడ సంతకాలు పెట్టండి. ఈ సంతకాలు అయిపోగానే దైవసాక్షిగా మీరిద్దరూ తండ్రి బిడ్డలైనట్టే.